పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి 4 లేఖనాలు దేవుని యొక్క వాక్య నిమిత్తం మనం ధ్యానం చేద్దాం. ఈరోజు కాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. మూల భాషలో ఫుట్‌నోట్ నంబర్ 1 ఉంది. నానా సమయములలోనూ అనే మాట కాడ ఫుట్‌నోట్ నంబర్ 1 ఉంది. కింద దాని అర్థము నానా భాగములుగా. హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు మొదటి అధ్యాయము మొదటి లేఖనంలో మనం చూస్తే పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నానా భాగములుగా ద్వారా ఒక భాగముగా, ఒక ప్రవక్త ద్వారా ఒక భాగముగా, ఒక ప్రవక్త ద్వారా ఒక విధముగా, ఒక ప్రవక్త ద్వారా ఒక భాగముగా దేవుడు పూర్వమందు మాట్లాడిండు. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వకాలమందు ఆయన మాట్లాడాడు. మనం గమనిస్తే ఇక్కడ భాగములుగా అంటే తన్ను తాను దేవుడు యేసు ప్రభు కాలమునకు ముందు అనగా ఆది కాండము నుండి సృష్టిని చేసిన కాడ నుండి ఆయన బాప్తిజం ఇచ్చి యోహాను కాలము వరకు కూడా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిండు. ఆయన అంటే సంఘముతో ప్రారంభించాడు. ఆయన ఒక్కొక్క భాగముగా ఒక ప్రవక్త ద్వారా ఒక భాగముగా మాట్లాడాడు, ఒక ప్రవక్త ద్వారా ఇంకొక భాగముగా మాట్లాడిండు ఆయన. ఇక్కడ కొంచెం మనం గమనించి చూస్తే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన. అపోస్తల కాలంలో దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడిండు. ఒక కాలంలో ఏదైనా తోటలో మనం చూస్తే దేవుడు స్వయముగా సాయంకాల సమయంలో తమతో తన స్వరము ద్వారా మాట్లాడేవాడు. ఆదాము అని పిలుచుకుంటూ వచ్చేవాడు. ఆయన స్వరము, దేవుని స్వరము విన్న వెంటనే ఆదాము ఏమంటున్నాడు? నీ స్వరము విన్న వెంటనే నేను దిగంబరినై ఉంటిని కాబట్టి చెట్టు చాటుకు నేను దాక్కున్నాను ప్రభువా అని అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏదైనా తోటలో దేవుడు ఆయన తన స్వరము ద్వారా మాట్లాడిండు. ఆయన ఏదైనా తోటలోకెళ్ళి ఆదామును అవ్వమును బయటికి పంపించిన తర్వాత దేవుడు మరలా ఆదాము ద్వారా మాట్లాడడం ప్రారంభించాడు. అందుకే దేవుడు మానవుణ్ణి తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుణ్ణి తయారు చేశాడు. ఇక్కడ మనం గమనిస్తే ప్రియ సోదరుడా, దేవుడు ఇక్కడ కూడా బహువచనం వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు, తన గురించి మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా తోటలోకి వచ్చి మాట్లాడినప్పుడు కానీ, ఆదాములో ఉండి మాట్లాడినప్పుడు కానీ, ఆదాము తర్వాత ఏబేలులో ఉండి మాట్లాడినప్పుడు కానీ, ఏబేలుకు ప్రతిగా దేవుడు షేతునిచ్చాడు, ఆయనలో ఉండి మాట్లాడినప్పుడు కానీ, ఎక్కడ కూడా బహువచనముగా తన గురించి బహువచనముగా మాట్లాడలేదు. ఆయన ఎక్కడ కూడా ఆయన ఏకవచనముతో మాట్లాడము ప్రారంభించాడు. ఏకవచనంలో నేను, ఆయన, నేనే అనే పదములను ఉపయోగించి మాట్లాడిండు తప్ప దేవుడు బహువచనం ఇక్కడ కూడా ఆయన ఉపయోగించలేదు. ఆయన ఎందుకు అనంటే ఆయన నేను అనుకుంటూ వచ్చాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. యెషయాలో మనం చూస్తే మీ దేవుడను, మీరే నా ప్రజలు, వారికి దేవుడనైందును, వారు నాకు ప్రజలైందురు. అనేక సందర్భాల్లో ఎక్కడ కూడా బహువచనముగా దేవుడు మాట్లాడినట్టు పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఒక్కొక్క భాగముగా హానోకుతో 200 సంవత్సరములు హానోకు దేవునితో నడిచాడు. బైబుల్ చెప్తా ఉన్నది తో నడిచినట్టు చెప్తలేదు బైబుల్. హానోకు 300 సంవత్సరములు దేవునితో నడుచుకుంటూ పోయానని బైబుల్ చెప్తుంది. అంతే తప్ప ఆయన దేవుళ్ళతో నడిచాడు అని ఎక్కడ కూడా చెప్పలేదు. ఆయన మనకి మేము హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పూర్వకాలములందు దేవుడు ఎవరి ముసుగు వేసుకున్నాడు అని అంటే ఆ ప్రవక్త అనే ముసుగులో ఉండి ఆయన మాట్లాడము ప్రారంభించాడు. కానీ ఈ దినముల అంతమందు పితరులతో మాట్లాడాడు ప్రవక్తల ద్వారా. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఏం కనబడుతుంది ఇక్కడ? అక్కడ తండ్రి ఉన్నాడు, ఇక్కడ కుమారుడు ఉన్నాడు. ఇది కనిపిస్తున్నది. కుమారుని ద్వారా
మనతో మాట్లాడాను అంటే అబ్రహాము ద్వారా దేవుడు మాట్లాడాడు సంఘముతో. ఆ తర్వాత ఇస్సాకు ద్వారా కూడా దేవుడు తన సంఘముతో, తన కుటుంబమే సంఘం ఇస్సాకుకు, అబ్రహాంకు కూడా తన కుటుంబం తన పరివారమే సంఘం. దేవుడు చూస్తే అబ్రహాము కనిపిస్తున్నాడు అక్కడ, కానీ మాట్లాడుతున్న మాటలు ఎవరైనా దేవుని. హల్లెలూయా హల్లెలూయా. అందుకే నానా విధములుగా నానా భాగములు అనగా ఒక్కొక్క అబ్రహాములో ఒక భాగంగా ఉన్నాడు దేవుడు, ఆదాములో ఒక భాగంగా ఉన్నాడు దేవుడు, హనోకులో ఒక భాగంగా ఉన్నాడు దేవుడు, ఆ తర్వాత నోహావులో ఒక భాగంగా ఉన్నాడు దేవుడు. ఒక భాగం నోహా ద్వారా మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? ఆకాశం మీకెళ్ళి నేను వర్షం కురిపించబోతున్నాను, ఈ ఓడను నేను సిద్ధం చేస్తున్నాను, మీరు మారు మనసు పొందండి, మీ పాపాలు వదిలిపెట్టండి, ఓడలోకి రండి. ఆ ఓడ యేసు క్రీస్తుకు సాదృశ్యమైనది. హల్లెలూయా హల్లెలూయా. ప్రవక్త బ్రదర్ బ్రానం అంటాడు, ఆ ఓడ యేసు క్రీస్తుకు సాదృశ్యమైనది. మనం ఒక్క శరీరం అందే, ఒక్క ఆత్మ అందే బాప్తిజము పొందిఉన్నాం. కొరింథీ పత్రికల్లో అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, ఆ శరీరము యేసు క్రీస్తుదే. ఒక్కొక్క భాగము అనగా నోహావులో ఒక భాగం పెట్టి మాట్లాడండి దేవుడు తన యొక్క భాగముగా. ఆ తర్వాత నోహావు తర్వాత అబ్రహాములో ఒక భాగము గుండి దేవుడు ఈ లోకంతో మాట్లాడిండు, ప్రజలతో సంఘముతో మాట్లాడిండు. ఆ తర్వాత అబ్రహాము కుమారుడైన ఇస్సాకులో ఒక భాగముగా ఉండి దేవుడు తనకు ఒక భాగమును ఇస్సాకులో పెట్టి మాట్లాడిండు. ఎందుకు అనంటే ఇస్సాకులో ఎలా మాట్లాడిండు అని మీరు అనొచ్చు, మీకు సందేహం రావచ్చు. ఇస్సాకు 2 కుమారులు. హల్లెలూయా. ఎవరండి? ట్విన్స్. దేవర్ ట్విన్స్, యాకోబు మరియు ఏశావు. తల్లి గర్భములో ఫైటింగ్ చేసుకుంటున్నారు, నేను ముందు పుట్టాలి, నేను ముందు పుట్టాలి, నేను ముందు పుట్టాలని. అప్పుడు రెబెకా, ఇస్సాకు భార్య రెబెకా, ఆమె ప్రభుకు ప్రార్థన చేస్తుంది, ప్రభా ఏమిటి నా గర్భంలో ఒక అలజడి జరుగుతూ ఉన్నది, పోరాటం జరుగుతుంది నా గర్భంలో అన్నప్పుడు దేవుడు రెబెకాతో కళల ద్వారా కళ ద్వారా మాట్లాడతాడు. నీ గర్భంలో 2 జనాంగములు ఉన్నవి, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు, నేను పెద్దవాడిని ద్వేషించాను, చిన్నవాడిని ప్రేమించాను. ఈ యొక్క విషయము రెబెకా తన మనసులో ధ్యానం పెట్టుకుంటుంది. ఇద్దరు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. వృద్ధాపంలోకి వెళ్ళిపోతాడు ఇస్సాకు. ఆయన కనుచూపు కొంచెము మందగిస్తుంది. అప్పుడు తన పెద్ద కుమారుడైన ఇస్సాకుని పిలుచుకొని, కుమారుడా నేను చనిపోవడానికంటే ముందు నిన్ను దీవించి నేను చనిపోతాను, కాబట్టి నాకు మంచి భోజనం సిద్ధం చేయి. హల్లెలూయా హల్లెలూయా. నాకు మంచి భోజనం సిద్ధం చేయి అని చెప్పిన వెంటనే ఇస్సాకు వెళుతాడు, అడవిలోకి వెళ్తాడు తన తండ్రికి నచ్చిన భోజనము సిద్ధం చేయడానికి. అయితే ఈ మాట రెబెకా వింటది. చిన్న కుమారుడైన యాకోబును పిలుస్తుంది, నీ తండ్రిని అన్నను దీవించబోతున్నాడు కుమారుడా, కానీ వాస్తవానికి ఆ దీవెనలో నీమినికి రావాలి. హల్లెలూయా. నీవు దీవించబడాలి. ఎందుకంటే నేను గర్భంలో ఉన్నప్పుడే మీరు గర్భంలోనే పోట్లాటం చేసుకున్నారు, గర్భంలోనే మీరు పోరాడారు, నేను దేవునికి ప్రార్థన చేశాను, దేవుడు అన్నాడు నేను పెద్దవాడిని ద్వేషించాను, చిన్నవాడిని ప్రేమించాను అని అన్నాడు. కాబట్టి నువ్వు మీ అన్న ముందు పుట్టాడు, తర్వాత ఆయనను మడిమని పట్టుకొని నువ్వు పుట్టావు, కాబట్టి మీ నాన్న దీవిస్తే దేవుని దీవెనలు ఈమెనికి వస్తాయి. హల్లెలూయా అని చెప్తే, మరి ఏం చేయాలమ్మా నేను అడిగినప్పుడు, నేను మీ నాన్నకి ఇష్టమైన భోజనం సిద్ధం చేస్తాను, నేను మంచి భోజనం సిద్ధం చేస్తుంది రెబెకా. నాన్న నన్ను గుర్తుపట్టి శపిస్తే నాకు మంచిగా చర్మము రోమాలు కలిగిన ఒక వస్త్రం ఎత్తది, ఈయన భోజనం పట్టుకొని పోతాడు యాకోబు. తండ్రి ఇదిగో నీ కుమారుడు ఏశావు, నేను ఈ భోజనం తిని నన్ను దీవించన్నాడు. నువ్వు నా కుమారుడైన ఏశావేనంటే, అవును తండ్రి నేను నీ కుమారుడైన ఏశావుని అంటాడు. హల్లెలూయా దేవుని స్తోత్రం. హల్లెలూయా. దగ్గరికి వచ్చి చూస్తే చేతులను తడిమేసరికి మొత్తం రోమాలు ఉంటాయి,
స్వరమేమో యాకోబుది, శరీరమేమో ఏశావుదని చెప్పి భోజనం చేసి దీవిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఎందుకు ఇస్సాకు యాకోబును దీవించాడంటే యాకోబును ఇస్సాకులో దేవుడు ఒక భాగముగా ఉండి, దానికి స్తోత్రం హల్లెలూయా. ఇస్సాకులో దేవుడు ఒక భాగముగా ఉండి యాకోబును దీవించాడు. దేవనామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, దేవుళ్ళు కాదు, దేవుడు ఏకవచనం, దేవుళ్ళు కాదు. ఇక్కడ నా ఫుట్ నంబర్ చూస్తే నానా సమయములలోనూ అంటే నానా భాగములుగా, ఒక్కొక్క భాగం దేవుడు అనంతుడు. ఆయన ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆకాశములు పట్టజాలని దేవుడు కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఆకాశములు పట్టజాలని దేవుడు ఆయన. ఇంత గొప్ప దేవుడు ఒక భాగమును ఒక మానవునిలో ఉంచి ఆ మానవుని ద్వారా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. సమాజంతో, సంఘముతో మాట్లాడడం ప్రారంభించాడు. అంటే నానా భాగములుగా అనున్నది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమున్నది? గాడ్ హూ హెట్ సాండ్రీ టైమ్స్ అండ్ ఇన్ డైవర్స్ manners spake in time past unto the fathers by the prophets. మన పితరులతో అనగా మన తండ్రులతో, సాండ్రీ అనగా నానా వివిధ రకములుగా, వివిధ భాగములుగా, వివిధ రకములుగా, వివిధ కోణములలో దేవుడు పితరులతో మన తండ్రులతోటి మాట్లాడిండు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఎక్కడ కూడా బైబిల్లో దేవుళ్ళు అనే పదం లేదు. అనగా దేవుని గురించి చెప్తున్నప్పుడు, సృష్టికర్త అయిన దేవుని గురించి చెప్పినప్పుడు ఆయన ఎప్పుడు కూడా దేవుడు దేవుడు అని ఏకవచనములో మాట్లాడడం ప్రారంభించండి తప్ప ఎక్కడ కూడా నేను దేవుళ్ళను అని చెప్పలేదు ఆయన. మేము దేవుళ్ళము అని చెప్పలేదు ఆయన. నానా భాగములుగా, అబ్రహాములో ఒక భాగము ఉండి, అబ్రహాము కూడా చాలామంది కుమారులు ఉన్నారు. ఇస్మాయిల్ ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత ఇంకేం చేసుకున్నాడు ఆయన? వృద్ధాప్యం వచ్చిన తర్వాత వేరే ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా కుమారులు పుట్టారు అబ్రహాముకు. కానీ అబ్రహాము తన కుమారులలో ఏ కుమారుని దీవించనగా ఇస్సాకు అనే కుమారుని దీవించిండు ఆయన. దేవుడు ఒక భాగముగా అబ్రహాములో ఉన్నాడు, దేవుడు ఒక భాగముగా ఇస్సాకులో ఉన్నాడు. దేవుడు తర్వాత ఇస్సాకు తర్వాత దేవుడు ఒక భాగముగా మరలా యాకోబులో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత యాకోబు తర్వాత దేవుడు ఒక భాగముగా యాకోబు కుమారుడైన యోసేపులో ఉన్నాడు. హల్లెలూయా. ఇక యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆ జీవితం అంతా కూడా యేసు క్రీస్తుకు సాదృశ్యమైనది. మనం ఒకసారి గమనిస్తే ఎవరికి సాదృశ్యమైంది? యోసేపు యొక్క జీవితము యేసు ప్రభుకు సాదృశ్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, యాకోబుకి ఎంతమంది? 12 మంది కుమారులు. యాకోబు ఎవరిని ప్రేమించాడు? యోసేపును ప్రేమించాడు. యోసేపుకు 2 కలలు పడతాయి. పొలంలో ఒక పన యోసేపు యొక్క పన లేచి ఉంటుంది. తక్కిన 11 పనలు యోసేపు పన ముందు స్పాష్టంగా నమస్కారం చేస్తాయి. ఈ ఒక యోసేపు పన అనగా యోసేపు, ఆ 11 మంది అనగా ఆయన సహోదరులు ఆయన ముందు నమస్కారం చేస్తారు. ఈ కళ జరిగింది. ఎక్కడ జరిగింది? ఆయన ఐగుప్తులో ఆయన ఐగుప్తులో రాజుగా ఉన్నప్పుడు ధాన్యం కోసము, ఆహారం కోసము ఈ 10 మంది అన్నలు వెళ్ళారు. ఆ తర్వాత బెన్యామీను కూడా వెళ్ళాడు. ఈ 11 మంది యోసేపు ముందు సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక కళ ఏం పడింది? సూర్య చంద్రులను 11 నక్షత్రములను యోసేపు నక్షత్రం ముందు సాగిలపడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు సూర్యచంద్రునిగా తల్లి, తండ్రి, అదేవిధంగా ఈ 11 మంది అన్నదమ్ములు కూడా యోసేపు ముందు సాగిలపడ్డారు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ యోసేపు ఎవరికి సాదృశ్యం అనగా యేసు క్రీస్తుకు సాదృశ్యమైనాడు. తండ్రి చేత ప్రేమించబడ్డాడు, అన్నదమ్ముల చేత ద్వేషించబడ్డాడు. యేసు ప్రభు కూడా దేవుని చేత ప్రేమించబడ్డాడు, ఇశ్రాయేలు ప్రజల చేత ద్వేషించబడ్డాడు. యోసేపును 20 వెండి నాణములకు
ఐగుప్తులకు అన్యులకు అమ్మేశాడు. ఎవరు అమ్మేశారు? అమ్మేసింది ఎవరండి? అన్యులు అమ్మేసిండా? తన అన్నలే అమ్మేశారు. అదేవిధంగా యేసు ప్రభుని కూడా 30 వెండి నాణములకు ఎవరు అమ్మేశారు? రోమీలు అమ్మేయలేదు, అన్యజనులు అమ్మేయలేదు. ఆయన ఇస్కారియోతు యూదాని తనతో భోజనం చేసినవాడు, తనతో ఉన్నవాడు ఇస్కారియోతు యూదా 30 వెండి నాణాలకు అమ్మేశాడు. ఆ తర్వాత యోసేపును గోతులో వేసి బాగా కొట్టి గోతులో వేసే బొందక ఒక గోతుల గుంటలో వేసేశారు. రక్తసిక్తం అయిపోయింది శరీరం. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఆయన శరీరం రక్తసిక్తం అయిపోయింది. ఆయన కూడా సమాధిలోకి వేశారు. యోసేపుని ఏ విధంగా అయితే ఆ గోతులోకి వెళ్ళి తీసి ఐగుప్తు దేశానికి అమ్మేశారో యేసు ప్రభు కూడా సమాధిలోకి వెళ్ళి లేచాడు. ఆయన యోసేపు కూడా చెరసాలలో ఉన్నాడు. యేసు ప్రభు కూడా రోమా సైనికుల చెరలో ఉన్నాడు. తర్వాత యోసేపు ఐగుప్తు దేశమైన రాజుగా నిలబెట్టాడు దేవుడు ఆయనను. యోసేపు వస్తూ ఉంటే ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక యోసేపుకు స్తుతి చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు కూడా దేవునికి మహిమకరమైన అన్ని నామముల కంటే పైగా హెచ్చింపబడిన నామం యేసు క్రీస్తు యొక్క నామమైనది. ప్రతి నాలుక ఆయనను ప్రభువుని అంగీకరించాలి, ప్రతి మోకాలు ఆయన నామములో వంగాలి. యోసేపులో ఎవరున్నారు? దేవుని యొక్క భాగము యోసేపులో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపులో దేవుడు ఒక భాగంగా ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసుకుంటే దావీదులో ఒక భాగం ఉన్నాడు దేవుడు, కీర్తనకారుడైన దావీదు. ఆయనకు ముందు మనం చూసుకుంటే ప్రవక్తలలో సమూయేలు అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయనలో ఒక భాగం ఉన్నాడు దేవుడు. ఒక్కొక్క పూర్వకాలమందు పితరులతోనగా మన పితరులతోటి ఒక్కొక్క భాగములో ఒక ప్రవక్తలో ఒక భాగముగా ఉండి ఒక విధముగా ఉండి దేవుడు మన పితరులతో మాట్లాడాడు. కానీ దినముల కాలముల అంతమందు, ఇప్పుడు కాలముల అంతమందు ఆయన ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? ఆయన ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. యజమాని ద్రాక్ష తోట నాటాడు. ద్రాక్ష తోట నాటి ఆ ద్రాక్ష తోటను కాపులకు గుత్తగిచ్చాడు. గుత్తగిచ్చి ఆయన దేశాంతరం పోయాడు. ఆయన పోయి ఆ ద్రాక్ష పండ్లు వచ్చే కాలం అప్పుడు తన సేవకులను పంపించాడు. పలాని స్థలంలో నా ద్రాక్ష తోట ఉంది, పలాని గ్రామంలో పలాని పట్టణంలో నా ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోట ఇప్పుడు కాపుకు వచ్చింది, నాకు రావాల్సిన బాట నాకు ఇయ్యుడని ఆ కాపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నేను చెప్పానని చెప్పి నా వాట తీసుకురండి అని పంపించాడు ఆయన. ద్రాక్ష తోట కాసే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు మంచి వాళ్ళు కాదు. ఎవరు వాళ్ళు? మంచి వాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు? వచ్చిన ఆ ద్రాక్ష తోట యజమానులకు సేవకులను ఏం చేశారు? కొంతమందిని కొట్టారు, కొట్టి పంపించేశారు. ఈ సేవకులు పోయారు, గాయాలతో పోయారు. ఏమైంది సేవకులారానంటే, అయ్యా ఆ కాపుల వాళ్ళ దగ్గర పోయి మేము అడిగితే వాళ్ళు మమ్మల్ని దాడి చేసి మమ్మల్ని కొట్టి పంపించారు. నేను చెప్పానని చెప్పారా మీరు అని అంటే, నువ్వు చెప్పానని చెప్పినాకనే మమ్మల్ని ఇలా కొట్టారయ్యా అని అన్నాడు. తర్వాత మళ్ళీ కొంతమంది సేవకులను పంపించాడు, మళ్ళీ వాళ్ళను కూడా కొట్టేశారు. మళ్ళీ ఇంకా కొంతమంది సేవకులను పంపించాడు ఆయన. ఎందుకంటే తన వాటా తనకు రావాలి, భాగం తనకు రావాలి. ఇక లాస్ట్కి చివరికి ఆలోచించాడు ఏమనంటే, నా సేవకులను పంపిస్తే వాళ్ళను సేవకులను కొట్టి పంపుతున్నారు, నాకున్నది ఒకడే వారసుడు, నా కుమారుని నేను పంపిస్తానన్నాడు. ఏం చేశాడు? కుమారుని చెప్పాడు, పలాని గ్రామంలో పలాని పట్టణంలో మనకు ద్రాక్ష తోట ఉంది, దానికంతటి నీవే వారసుడు, దాని మీద సమస్తమైన హక్కు నీకే ఉన్నది. అయితే నేను అక్కడ కొంతమంది కాపు వాళ్ళను చూసి ఆ ద్రాక్ష తోటను కాయడానికి వాళ్ళకు అప్పగించాను, ఇదిగో నా సేవకులను పంపించాను, వాళ్ళని సేవకులను కొట్టారు, కొంతమంది సేవకులను తిట్టారు, కొంతమంది సేవకులను హింసించారు, కొంతమంది సేవకులను దూషించి పంపించారు. నాకు రావాల్సిన బాట నాకు ఇంతవరకు రాలేదు. కుమారుడా, నువ్వు నా కుమారుడు, నిన్ను వారు గౌరవిస్తారు, నిన్ను వారు అభినందిస్తారు అనుకొని ఈ కుమారుణ్ణి పంపించాడు ఆయన. ద్రాక్ష తోట యజమాని ఏమనుకుంటున్నాడు? ఆయన
నా కుమారుని పంపిస్తున్నాను కదా, నా కుమారుని హానర్ చేస్తారు కదా, ఎందుకంటే ఆ ద్రాక్ష తోటకు యజమానుడు వారసుడు నా కుమారుడే అని ఈయన తలంచాడు. కానీ కుమారుని చూసిన వెంటనే వీళ్ళు ఏం చేశారు? ఇన్ని రోజులేమో ఆయన సేవకులను పంపించాడు, ఇప్పుడు ఆయన కుమారుని పంపించాడు. ఈ కుమారుడు ఉండేది ఉంటే ఈ ద్రాక్ష తోట మనకు దక్కనే దక్కదు. అందుకని ఏం చేశారు? ఆ కుమారుణ్ణి పట్టి హింసించి చంపేశారు కుమారుని. ఈ విషయం ఎవరు తెలిసింది? ద్రాక్ష తోట యజమానునికి తెలిసింది. నా సేవకులను పంపిస్తే ఈ విధంగా చేశారు, నా కుమారుని పంపిస్తేనన్నా నాకు రావాల్సిన వాటా నాకు ఇస్తారేమో అని అనుకుంటే, నా కుమారుడు వారసుడు కాబట్టి, నా కుమారుడు హక్కుదారుడు కాబట్టి, నా కుమారుని గౌరవిస్తారని నేను అనుకుంటే, నా కుమారుని అభినందిస్తారని నేను అనుకుంటే, నా కుమారుణ్ణి చంపేశారని ఆయనే వచ్చి, హల్లెలూయా హల్లెలూయా, ఎవరొచ్చి? ఆయనే వచ్చి ఆ కాపులను వాళ్ళని శిక్షించి ఆ ద్రాక్ష తోట తను స్వాధీనము చేసుకుంటాడు అన్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు చెప్పారు ఈ ఉపమానము? సొలొమోన్ రాజు చెప్పలేదు ఉపమానాన్ని, అపోస్తలుడైన పౌలు చెప్పలేదు ఉపమానమును, అపోస్తలుడైన పేతురు చెప్పలేదు ఉపమానమును. ఎవరు చెప్పిల్లు ఉపమానమును? యేసు క్రీస్తు చెప్పాడు ఉపమానం. హల్లెలూయా. ఇక్కడ ఈ తండ్రి ఈ యొక్క ఆ ద్రాక్ష తోట ఏమిటి, దాని యజమానులు ఎవరు, ఈ సేవకులు ఎవరు, ఆ కుమారుడు ఎవరు, చెప్పింది ఎవరు? అందుకే యేసు ప్రభు ఎక్కడ కూడా ఉపమానము లేక ఆయన ఏది మాట్లాడలేదు. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు తన అపోస్తులకు సమస్తమును విశదపరిచాడు ఆయన. మార్కు సువార్త 4వ అధ్యాయం 10-11 చదవండి. 10, 11, 12. మార్కు సువార్త 4వ అధ్యాయము 10వ లేఖనం, 11వ లేఖనం, 12వ లేఖనం చదవాలి. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండినవారు ఆ ఉపమానమును గూర్చి ఆయన అడిగిరి. అందుకు ఆయన దేవుని రాజ్య మర్మము, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. కానీ వెలుపల ఉండువారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనక, వినుటకైతే వినియు గ్రహింపక యుండుటకు అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? యేసు ప్రభు తనతోటున్న 12 మంది శిష్యులతోనూ తన దగ్గర కూర్చున్న జన సమూహంతో మాట్లాడుతున్నాడు. ఆయన ఉపమానం మాట్లాడాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆ 12 మంది శిష్యులు ఆయనతో కూడా ఆయన చుట్టూ ఉండినవారు ఈ ఉపమానం యొక్క అర్థం ఏంటి ప్రభా అని అడుగుతున్నారు. వాళ్ళు, నువ్వు అన్ని ఉపమానాలు బోధిస్తున్నావు ప్రభా, అన్ని ఉపమాన రీతిగానే నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా, మరి ఈ ఉపమానం యొక్క అర్థం ఏంటి, దాని యొక్క భావం ఏమిటి ప్రభా అని అడిగారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన యేసయ్య ఏమంటున్నాడు? అందుకు ఆయన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట, దేవుని రాజ్యం యొక్క మర్మము తెలుసుకొనుట. హల్లెలూయా హల్లెలూయా. పోయిన వారం మనం మాట్లాడుకున్నాం ఏంటిది? అది ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు యేసయ్య. ఆయన దగ్గరకు వచ్చి అన్నారు ఏమని? రక్షణ పొందువారు కొద్దిమంది అయినా ప్రభా అని అడిగాడు. అడిగి ఈయనేమంటున్నాడు? ఆయన యేసయ్య ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి, అనేకులు ప్రయత్నం చేస్తారు కానీ అది వారి వలన కాదన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఇక్కడ గమనించండి ప్రియ సోదరి సోదరుడా, ఒక్కొక్క వాక్యములకు ఒక్కొక్క వాక్యము లింక్గా ఉంటుంది, వాక్యముతో వాక్యం అతకబడి ఉంటుంది. దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట, దేవుని రాజ్యము కూడా ఒక మర్మమై ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఈ మర్మములు బయలుపరచడానికి దేవుడు యొక్క లవోదీక సంఘకాలంలో తన దాసుడు, తన సేవకుడు ఏలియా ఆత్మ చేత, ఏలియా శక్తి చేత ఒక వ్యక్తిని లోకంలోకి పంపించాడు. ఆ వ్యక్తి ద్వారా మర్మములను మొత్తం బయలుపరిచాడు ఆయన.
ఆ వ్యక్తి బ్రదర్ బ్రాహ్మణమైనాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వర్తమానం ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం ద్వారా వచ్చిన వర్తమానంలో నువ్వు స్థిరముగా ఉండి, వర్తమాన సంఘంలో స్థిరముగా ఉండి, ఆ దేవుని వాక్య ప్రకారముగా వర్తమాన ప్రకారముగా నువ్వు జీవిస్తే నీకు ఒక నిశ్చయిత ఉంటుంది. ఏంటి ఆ నిశ్చయిత? నేను ఆయనతో ఉంటాను నేనని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు ఆయన? ఉపమానం యొక్క దేవుని రాజ్య మర్మము తెలుసుకున్నట మీకు అనుగ్రహించబడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎండాకాలం వేళ సింధూర వృక్షము కింద అబ్రహాము కూర్చున్నాడండి. వృక్షముకి వెళ్ళి ముగ్గురు నడుచుకుంటూ వస్తున్నారు. ఈ ముగ్గురు నడుచుకుంటూ వస్తూ ఉంటే అబ్రహాము లేచి వెళ్ళి ఏమని స్పష్టంగా పడి ప్రార్థించాడండి? ఏమని ప్రార్థన చేశాడు అబ్రహాం? వెళ్ళి ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూస్తే వచ్చేదేమో ముగ్గురు అబ్రహాం దగ్గరికి. మరి ఈయన వెళ్ళి స్పష్టంగా పడి నమస్కారం చేసి ప్రార్థిస్తున్నాడు. ఏమని? నా ప్రభువా. అవునా? ప్రభువులారా అన్నాడా? ప్రభువా అన్నాడు ఆయన. ప్రభువా అనగా ఏకవచనం, వచ్చేదేమో ముగ్గురు. అవునా కదా? చదవండి సార్. మొత్తం ఆదికాండం 18 మొదటి చదవండి సార్. ఒక్కొక్క భాగముగా దేవుడు తన భాగంలో అబ్రహాములో పెట్టాడు. కాబట్టి అబ్రహాములో పెట్టాడు కాబట్టి అబ్రహాములో ఉన్న ఆ భాగము వస్తున్న దేవుని చూసి ఏమంటున్నాడు ఆయన? మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉండగా యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు. ప్రభువులారా అన్నాడా? ప్రభువా అన్నాడు ఆయన. ఏమన్నాడు అబ్రహాము? నా ప్రభువా నీ కటాక్షము నా మీద ఉంటే నన్ను దాటి వెళ్ళొద్దు ప్రభు అంటున్నాడు ఆయన. ఆయన ముగ్గురు మనుషులను చూశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెహోవా ప్రత్యక్షమయ్యాడని ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో ద లార్డ్ గాడ్ అపీర్డ్ టు అబ్రహాం అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో ప్రభు అయిన దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, మై లార్డ్, నా ప్రభువా. ఎందుకు అబ్రహాము ముగ్గురు మనుషులను చూసి ప్రభువులారా అని పిలవలేదు ఆయన? ప్రభువా అని పిలిచాడు ఆయన. అవునా కదా? అంతేనండి. అబ్రహాములో దేవుడు తన భాగమును పెట్టాడు కాబట్టి అబ్రహాములో ఉన్న దేవుని యొక్క భాగము ఆ ముగ్గురు వ్యక్తులు వస్తూ ఉంటే అందులో దేవుడు ఎవరో తెలిసి అబ్రహాముకు తెలియజేసి ఆ ప్రత్యక్షత అబ్రహాముకి ఇచ్చి అబ్రహాము వెళ్ళి ఆ ప్రభువైన దేవునికి సాగిలపడి నమస్కారము చేసి, నా ప్రభువా నీ కటాక్షం అనగా మీ అనలే, నీ కటాక్షము నా మీద ఉంటే అని అనలేన. నీ కటాక్షము నా మీద ఉంటే నన్ను దాటి వెళ్ళకు ప్రభు అన్నాడు ఆయన. ఆయనకు కనబడ్డది ముగ్గురు వ్యక్తులు ఆయనకు. అందులో ఒక వ్యక్తి ఎవరని గ్రహించాడు ఆయన? దేవుడు అని గ్రహించాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముతోటే ఉన్నాడు ఆయన. ఒక ఆయన ఎవరైనా? లోతు, తన సహోదరుని యొక్క కుమారుడైన. ఇక్కడ ఆ సన్నివేశం మనం వదిలేద్దాం. సొదొమ గొమొర్రాలో లోతు ఉన్నాడు ఆయన. లోతు దగ్గర కూడా ఇద్దరు వస్తున్నారు. అబ్రహాం ఆదికాండం 19 చదివితే ఇద్దరు లోతు యుద్ధం నడుచుకుంటూ వస్తున్నారు. మరి లోతు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం చదువుకుంటండి. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు అనగా ముగ్గురు వచ్చారు అబ్రహాం దగ్గరికి. ఒక ఆయన అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఇద్దరు దూతలను ఎక్కడ పంపించాడు దేవుడు? సొదొమ గొమొర్రాకు పంపించాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ
లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, బహువచనం. వాస్తవానికి వీళ్ళు ప్రభువులా? ఇద్దరు, బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఇద్దరు దేవదూతలు వారు. ఈ ఇద్దరు దేవదూతలను చూసి లోతు ఏమంటున్నాడు? నా ప్రభువులారా, బహువచనం. హల్లెలూయా. దేవుడు కాదు వాళ్ళు. ఈరోజు కూడా క్రైస్తవ సమాజం ఎలా ఉన్నది అని అంటే, ప్రియ సోదరుడా, ఈ వర్తమానం ఎవరైతే నమ్ముతున్నారో వారు ఏమంటున్నారు? వారు వర్తమానం ఏమని బోధిస్తుంది? దేవుడు అని బోధిస్తున్నది, ఏకవచనమని బోధిస్తుంది దేవుడు. ఇక ఈ వర్తమానం నమ్మనివారు, ఏలియా వర్తమానం నమ్మనివారు, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు దేవుడు ఒక్కడే కానీ ఆయన త్రియేక దేవుడు అని అంటున్నారు. ఎవరికి ప్రత్యక్షత ఉన్నది, ఎవరికి ప్రత్యక్షత లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఇక్కడ లోతు కేవలం మాత్రమే నీతిమంతుడు. ఆయన ఏం చూశాడు? ఇద్దరికి గొడవ అయింది, అబ్రహాముకు లోతుకు. వారిద్దరు కాదు, లోతు పశువుల కాపర్లకు, అబ్రహాము పశువుల కాపర్ గొడవ అయితే అబ్రహాం ఆయనను పిలిచి, మనము రక్త సంబంధికులము, నీవు నేను గొడవ పడవద్దు కుమారుడా, నువ్వు పశ్చిమ వెళ్తే, నువ్వు పడమర వెళ్తే నువ్వు తూర్పుకి వెళ్తాను, నువ్వు ఉత్తరం వెళ్తే నేను దక్షిణకి వెళ్తాను అని అన్నాడు ఆయన. లోతు చూస్తే సొదొమ గొమొర్రా పచ్చగా కలకలకలలాడుతుంది. పచ్చని చూసి చాలామంది భ్రమపడుతూ ఉంటారు. ఒక సామెత ఉంది, దూరపు కొండలు నున్నగా కనబడతాయి, దూరపు కొండలు. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తేనే ఎన్ని బొరకలు ఉంటాయో, ఎన్ని చెట్లు ఉంటాయో, ఎన్ని రాళ్ళు ఉంటాయో, ఎన్ని రెప్పలు ఉంటాయో అప్పుడు కనబడుతుంది. అందుకే దూరంకి వెళ్ళి చూస్తే కొండలు నున్నగా చక్కగా ఉన్నది అనిపిస్తాం మనకు. సొదొమ గొమొర్రాను చూస్తే పచ్చగా కలకలలాడుతుంది. అబ్బా, నేను అక్కడికి పోతే చాలా మంచిగా ఉంటాను అనుకున్నాడు ఆయన. దానికి ఎదురుగున్నది ఏంటిది? రాళ్ళు రప్పలు కలిగిన స్థలం అది. ఈ రాళ్ళు రప్పల స్థలము అబ్రహాము తీసుకున్నాడు. ఆ పచ్చని స్థలము సొదొమ గొమొర్రాను లోతు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీతిమంతుడు లోతు కానీ అక్కడ పాపంను చూసి, అక్కడ అవిశ్వాసంను చూసి, అక్కడ జరిగే నీచమైన క్రియలను చూసి, అక్కడ జరిగే హేయమైన క్రియలను చూసి తన విశ్వాసమును కోల్పోయాడు లోతు. బైబిల్ చెప్తుంది చాలా స్పష్టంగా. కానీ అబ్రహాము లోతు కోసం ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము లోతు కోసం మొరపెడుతున్నాడు ఆయన. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు దాన్ని అగ్నితో దహించబోతున్నారు దేవుడని. అక్కడ నా తమ్ముడు కుమారుడు, సోదరు కుమారుడు లోతు ఉన్నాడయ్యా, ఆయనను కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోతు వాళ్ళను చూసి ఇద్దరు దేవదూతలు ప్రభువులారా అంటున్నాడు. కానీ ముగ్గురు మనుషులను చూసి అబ్రహాం ఏమంటున్నాడు? ప్రభువా, ఏకవచనం. డినామినేషన్స్ వాళ్ళు కూడా త్రియేక దేవుడు మాకు అని అంటున్నారు, బహువచనం మాట్లాడుతున్నారు వారు. కానీ ఎక్కడ కూడా దేవుడు 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 అని బైబిల్ చెప్తుందే తప్ప ఎక్కడ కూడా దేవుళ్ళు అని చెప్పటం లేదు. ఆయన నేను అన్నాడు, ఆయన నా నామము అన్నాడు, ఆయన నా మహిమ అంటున్నాడు, ఆయన నా శక్తి అంటున్నాడు, ఆయన నా కృప అంటున్నాడు. ఆయన అనేక సందర్భాల్లో కూడా దేవుడు ఏకవచనములో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. ఆయన పాత నిబంధన గ్రంథములో మనం చూసుకుంటూ వస్తే ఎక్కడ కూడా దేవుడు బహువచనములో లేడు. ఆయన బహుళత్వంలో ఆయన మాట్లాడటం లేదు, ఏకవచనములో ఆయన మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. అనగా ఒక్కొక్క ప్రవక్తలో ఒక భాగముగా ఉండి. ఇక్కడ మార్క్స్ వార్తలోకి మనం వస్తే ఏమంటున్నాడు ఆయన? దేవుని రాజ్య మర్మము తెలుసుకునడం మీకు అనుగ్రహించబడినది, కానీ వెలుపల ఉండేవారు అనగా బయట ఉండేవారు కొంతమంది. లోపల ఉన్నదేమో అబ్రహాము, సొదొమ గొమొర్రా, బయట ఉన్నదేమో లోతు. హల్లెలూయా. ప్రత్యక్షతనేమో అబ్రహాముకి ఇచ్చాడు దేవుడు, ప్రత్యక్షత లేదు కానీ నీతిమంతుడే లోతు కూడా. ఒకవేళ అబ్రహాము కనుక లోతు కోసం ప్రార్థన చేయకపోతే తన నీతిని కోల్పోయాడు, తన భక్తిని కోల్పోయాడు, తన ప్రార్థనా జీవితాన్ని కోల్పోయాడు లోతు. ఈరోజు కూడా చూడండి, ఏమైనా భయము భక్తి ఉన్నది అని అంటే ఈ వర్తమానం ఎవరైతే నమ్ముతున్నారో, ఈ సత్యాన్ని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళలో దేవుని యొక్క భయము భక్తి ఉంటుంది. ఎవరో డినామినేషన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది ఉంటే మీరు గమనించండి ప్రియ సోదరుడా, వాళ్ళు భయపడుతున్నాము అని అనుకుంటున్నారు, మేము భక్తి కలిగి ఉన్నాము అని అనుకుంటున్నారు, మేము సత్యాన్ని తెలుసుకున్నాము అని అనుకుంటున్నారు, మేము నిజమైన దేవుని కలిగి ఉన్నాము అనుకుంటున్నారు. కానీ వారికి బోధించే బోధకులు బహుళత్వము గల దేవుని బోధిస్తున్నారు వారికి. కానీ ఆయన బహుళత్వముగా దేవుడు, ఆయన ఒక భాగమును ఒక్కొక్క వ్యక్తిలో పెట్టి దేవుడు మాట్లాడాడు.
వెలుపల ఉండువారు ఒకవేళ ఏమంటుంది ఇక్కడ ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇవి. వెలుపల ఉండువారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని. కొంతమంది లోపల ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు. 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు 10 మంది. ఎవరిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు? 10 మంది. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు 10 మంది కన్యకలు. హల్లెలూయా. అందులో 5 కన్యకలు బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధిలేని కన్యకలు. కానీ ఈ బుద్ధిగల కన్యకలలో ఏమున్నవి? దీపములు వెలుగుతూ ఉన్నాయి, వెలిగిస్తూ ఉన్నాయి వరకు దీపములు. దీపం అంటే ఏంటి? ఆత్మ యెహోవా పెట్టిన దీపము. హల్లెలూయా. ఈరోజు నీ ఆత్మ వెలగాలి అని అంటే నీకేం కావాలి? దేవుని యొక్క వాక్యము కావాలి, దేవుని యొక్క పరిశుద్ధాత్మైన నూనె కావాలి. వారము కూటములో ప్రార్థనలో నువ్వు దేవుని సేవకుడు చెప్తున్న సత్యాన్ని విని, వర్తమాన వాక్యంలో వింటున్నప్పుడు నీలో ఉన్న ఆ దేవుడు పెట్టిన ఆత్మ, దేవుని ఆత్మ అందులో ఏకమయ్యి వెలిగించడం ప్రారంభిస్తూ ఉంటుంది. నేను ఆ బుద్ధి లేని కన్యకలలో కూడా కొంతకాలం వెలగడము ప్రారంభించాయి వాళ్ళ ఆత్మలు, కానీ వెలుగు తగ్గిపోవడము ప్రారంభించింది వారిలో. అప్పుడు వెలుగు తగ్గిపోతుంటే వీళ్ళు ఏమంటున్నారు? బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకల దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? మా దీపములు ఆరిపోతున్నవి, మీ దగ్గర నూనె ఉంది కదా, మీ నూనె మాకు ఇవ్వండి అని అంటున్నారు. అప్పుడు బుద్ధిగల కన్యకలు ఏమంటున్నారు? హల్లెలూయా. ఏమంటున్నారు? మా నూనె మాకు మాత్రమే సరిపోతుంది. మనం అనుకోవచ్చు, నేను ఒక్కరిని ప్రార్థనకు వచ్చినా నా కుటుంబం రక్షించబడుతుంది, నేను ఒక్కదాన్ని ప్రార్థనకు వచ్చినా నా కుటుంబం రక్షించబడుతుంది, ముక్కలం ప్రార్థన పోయినా మా కుటుంబం రక్షించబడుతుంది అని అనుకుంటే వేస్ట్ ప్రేస్ అవుతుంది. అది కాదు, కానే కాదు. అలా అయితే ఈ బుద్ధిగల కన్యకలు నూనె తీసి ఇవ్వాలి వాళ్ళకు, కానీ వాళ్ళు ఇవ్వలేవాళ్ళు. స్తోత్రం. హల్లెలూయా. వారు ఇవ్వలేవారు. వాళ్ళు ఏమన్నారు? మా నూనె మాకే సరిపోతుందయ్యా, కానీ మీరు వెళ్ళి సొంత వీధిలో కొనుక్కొని పోన్నాడు. పోయేసరికి ఏమైంది? బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకలను వదిలి బయటికి వెళ్ళిన వెంటనే స్వరం వినబడింది, పెళ్లి కుమారుడు కేక వినబడింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడు అన్నది కేక వినబడింది. ఎవరైతే బుద్ధిగల కన్యకలు దీపం వెలుగడం ప్రారంభించాయో, దీపంలో వెలుగు ఏ కన్యకలలో దీపాలు వెలగడం ప్రారంభించినాయో, పెళ్లి కుమారుడు వచ్చాడు, వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి ఏం చేశాడైనా? ద్వారం తలుపేసేసాడు, మూసేశాడు. ఇప్పుడు బుద్ధి ఎవరు లోపల ఉన్నారు, ఎవరు బయట ఉన్నారు? హల్లెలూయా. ఎవరు లోపల ఉన్నారు, ఎవరు బయట ఉన్నారు? ఎవరు దీపములైతే వెలగడము ప్రారంభించాయో వారు లోపలికి వెళ్ళిపోయారు. ఎవరు దీపములైతే ఆరిపోవడం ప్రారంభించాయో, ఎవరు దీపాలైతే ఆరిపోతుంటే నూనె కొనుక్కోవడానికి సంత వీధుల్లో పోయారో వాళ్ళు వెలుపల ఉన్నారు. వీరు ప్రార్థన చేసేవారే, వీరు మొరపెట్టేవారే, వీరు ఆరాధించేవాళ్ళే, వీళ్ళు ఆరాధించేవాళ్ళే. వీరి యొక్క ఆత్మలు కొంతకాలం వెళ్ళినాయి, వీరి యొక్క ఆత్మలు ఎప్పటికీ వెలగడము ప్రారంభించాయి. అంటే బుద్ధిగల కన్యకలు లోపలికి వెళ్ళిపోయారు, బుద్ధి లేని కన్యకలు బయట వెలుపల ఉన్నారు. ఈ వెలుపల ఉండువారు ఒకవేళ దేవుని వైపు తిరిగి మారు మనసు పొందుతారేమోనని వాళ్ళకు ఏం చెప్తున్నాడు దేవుడు? ఉపమాన రీతిగా వాక్యం బోధిస్తున్నాడు వారికి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్తను ఎవరి యొద్దకు పంపించాడు దేవుడు? వెలుపల ఎవరైతే ఉంటారో, దేవుని రాజ్యం మర్మము ఎవరికి తెలియజేయాలో, అసలు దేవుని రాజ్యం అంటే ఏమిటో ఆ మర్మమును ఎవరికి బయలుపరచాలో లోపల ఉన్న వారికి బయలుపరచడం ప్రారంభించాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 తెగల క్రైస్తవులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. కొంతమంది లోపల ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు. బయట ఉన్న వాళ్ళు మారు మనసు పొందుతారా, పాప క్షమాపణ పొందుతారేమోనని. అందుకే జగత్తు పునాది వేయబడక మునుపు ఎవరైతే యేసు క్రీస్తులో లేరో, ఆయనలో గుర్తించబడలేదో వాళ్లకు 1,00,000 సార్లు చెప్పు, వాళ్ళ ముందు మైకు పెట్టి వాళ్ళ చెవులలో చెప్పినా. హల్లెలూయా. అందుకే యేసు క్రీస్తు నామములో బాప్తిసమని ఎన్నోసార్లు చదువుతూ ఉంటారు. చదివిన ప్రసారం ఏమవుతుంది? ఇది నా కోసం కాదు, ఇది నేను ఆల్రెడీ తీసుకున్న బాప్తిసం తండ్రి కుమార పరిశుద్ధాత్మలో తీసుకున్నాను, నేను బాప్తిసం వారికి చేస్తూ ఉంటారు వారు. ఇది నా కోసం కాదు. కానీ ఎప్పుడైతే విత్తనం అవుతుందో, ఎప్పుడైతే నువ్వు జగత్తు పునాది వేయబడక మునుపు యేసు క్రీస్తులో దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా ఉంటావో, ఈ వాక్యం నిన్ను తాకిన వెంటనే ఏం చేస్తావు? నీలో ఉన్న ఆ భాగము, ఆ వాక్యమును స్వీకరించి
ఈ వర్తమానము నా కోసమే, ఈ వాక్యము నా కోసమే, ఈ సత్యము నా కోసమే అని గ్రహించి నువ్వు ఇమీడియట్లీ దానికి లోబడము ప్రారంభిస్తా అంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ తిరిగి అందుకే వాళ్ళకి ఏం చెప్తున్నాడు, వాళ్ళకు వారు వినుటకైతే వింటారు, చూచుటకైతే చూచుయు కనుగొనొద్దు. వాళ్ళు చూస్తున్నారు, దేవుడు ఒకడేం చదువుతున్నారు అనేక సార్లు. మా పాస్టర్ చెప్పిండండి, మా దేవుడు బహు విధంలో ఉన్నాడు, బహుళత్వంలో ఉన్నాడు మా దేవుడు అని ఓవర్లోకి చేస్తారు. యేసుక్రీస్తునాథ బాప్తం చదువుతాడు, లేదు మా పాస్టర్ ఇచ్చేశాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మా పాస్టర్ ఇచ్చేశాడు, ఇక మాకు అది అవసరం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే చూచుటకైతే చూచుయు దాన్ని కనుగొనొద్దు వాడు, వినుటకైతే వినియు దాన్ని గ్రహింపకుండానట్లు నేను ఉపమాన రీతిగా వారికి బోధిస్తున్నాను అన్నాడు ఆయన. వాడు వినాలి వాడు, ఎందుకంటే ఈయన అందరికీ చెప్తున్నాడు, సర్వ సృష్టికరి సువార్తను ప్రకటించండి అన్నాడు. అసలు సువార్త ఏంటి తెలుసా అండి? ఈ కాల వర్తమానమే నిజమైన సువార్త అయినది. హల్లెలూయా. ఈ కాల వర్తమానమే నిజమైన సువార్త. ఈ డినామినేషన్ వాళ్ళు బోధించే సువార్త అది సువార్త కాదండి. నీ పాపాలను క్షమించే సువార్త, నీ దోషాలను కడిగే సువార్త, నీ అతిక్రమాలను కడిగే సువార్త, నీ తప్పులను కడిగే సువార్త, నిన్ను కడిగి శుద్ధినిగా చేసే సువార్త. ఏంటిదా సువార్త? అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38వ వాక్యము ఈరోజు నిజమైన సువార్త అయినది. హల్లెలూయా. సరే, ఇక్కడ మళ్ళీ ఏంటున్నాడు, ఇక్కడ 34వ వాక్యం చదవండి ఒకసారి. మార్కు సువార్త 4వ అధ్యాయం 34వ వాక్యం. ఉపమానము లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నింటిని విశదపరచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఉపమానము లేక ఏది యేసయ్య బోధించలే ఈ లోకంలో. కానీ అక్కడ ఏమున్నారు, ఇంకో కొంతమంది జనసమూహం ఉన్నారు. 10వ వాక్యం, 11వ వాక్యం, 12వ వాక్యంలో తన శిష్యులను జనసమూహము కొంతమంది ఆయనతో ఉండంగా వాళ్ళకు ఉపమానం చెప్పిండు ఆయన. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఉపమానముల యొక్క అర్థమంతా బయలుపరిచేశాడు. ఇప్పుడు ఈ ద్రాక్ష తోట ఎవరు, యజమానుడు ఎవరు, ఆ కుమారుడు ఎవరు, ఈ పని వాళ్ళు ఎవరు? ఈ పని వాళ్ళు ఎవరు? ప్రవక్తలు అయినారు, సేవకులు అయినారు, న్యాయాధిపతులు అయినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళని ఏం చేశారు? హింసించారు, కొట్టారు, దూషించారు, అవమానించారు, అనేక హింసలు పెట్టారు. చివరికి కుమారుని పంపించారనగా కుమారుడు ఎవరు? ఈయన రక్తము పంచుకొని, ఈయన మాంసం పంచుకొని పుట్టిన కుమారుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుమారుని ఏం చేశారు? సిలువ వేశారు. ఇప్పుడు ద్రాక్ష తోట యజమానుడు వచ్చి ఏం చేయాలి? వాళ్ళకు తీర్పు తెచ్చారు. వాళ్ళకు ఎవరి ద్రాక్ష తోట యజమానుడు? యజమానులు కాదు, యజమానుడు. ఏకవచనం. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్క చూడండి, ఆదాములో అబ్రహాములో మనం చూస్తే ఒక భాగం ఉండి దేవుడు మాట్లాడండి. ఆయన తర్వాత ఎవరు? ఇస్సాకు, యాకోబు, తర్వాత యోసేపు. ఆ తర్వాత ఎవరు వచ్చేసారు? యోసేపు తర్వాత సమూయేలు, న్యాయపతులు, సమూయేలు. అనగా ఒక ప్రవక్తలో ఒక భాగముగా తన ఒక భాగమును వారిలో పెట్టి వారి ద్వారా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎబ్రీ రాసిన పత్రిక. ఒక్కొక్క భాగముగా నానా కాలములలో, ఆయా విధములలో, ఆయా కాలములలో ఒక్కొక్క భాగముగా ఒక ప్రవక్తలో ఉండి దేవుడు సమాజముతో మాట్లాడము ప్రారంభించాడు ఆయన. కానీ దినముల అంతమందు ఆయన ఒక భాగముగా రాలేదు ఆయన. దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడిన దేవుడు. మరి ఈ కుమారుడు ఎవరు? ఈ కుమారుల్లో ఒక భాగముగా అబ్రహాములో ఒక భాగం పెట్టినట్టుగా ఈ కుమారుల్లో ఒక భాగముగా లేడు. ఆదాములో ఒక భాగముగా పెట్టినట్టుగా ఈ కుమారుడు ఒక భాగముగా లేడు. హానోకులో ఒక భాగముగా ఉన్నట్టుగా ఈ కుమారుడు ఒక భాగముగా లేడు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఇస్సాకులో ఒక భాగం పెట్టినట్టుగా ఈ కుమారుడు ఒక భాగముగా లేడు. యాకోబులో ఒక భాగం పెట్టినట్టుగా ఈ కుమారుడు ఒక భాగముగా లేడు. యోసేపులో ఒక భాగం ఉన్నట్టుగా ఈ కుమారుడు ఒక భాగముగా లేడు. న్యాయపతులలో ఒక భాగం ఉన్నట్టుగా ఈ కుమారుడు ఒక భాగముగా లేడు. సమూయేలులో ఒక భాగం ఉన్నట్టుగా ఈ కుమారులో ఒక భాగముగా లేడాయన. మరి ఏమైనాడు కుమారులో? ఇప్పుడు ఈ కుమారుడు ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు ఆయన. దేవుడి వాక్యంలో దీవించును గాక. ఈ భాగం వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కుమారుడు ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఈ వాక్యంను దేవుడు దీవించును గాక. ఈ కుమారుడు ఏమైనాడు అనేది వచ్చే వారం మనము మాట్లాడుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం మనం.